గోదావరికి స్వాగతం. ఒక్కసారి అందరూ గట్టిగా జై శ్రీరామనండి. కొన్ని వందల సంవత్సరాలుగా సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరుగుతూ వస్తుంది. రాములూరు గుళ్ళన్నిట్లోనూ భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సీతారాముల వనవాసం ఈ పాటి కొండలు వాటిని ఆనుకున్న అడవుల్లో చేశారు అని చరిత్ర చెప్తోంది. మనం ఇప్పుడు అక్కడికే ఎక్కడం. మన ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జరగాలంటే ఇంకొకసారి గట్టిగా జై శ్రీరామనండి. అసలు సీతారామ కళ్యాణం చూడడానికి మనం భద్రాచలానికి ఎందుకు వస్తున్నాం? ఇంకా సీతారాములు పడ్డన్ని కష్టాలు ఎవరన్నా పడ్డారా? పాపం రాముడు ఎప్పుడైనా రాజ్యసుఖాలు అనుభవించాడా? అసలు సీతమ్మూరికి వచ్చినన్ని కష్టాలు ఏ దేవతకైనా వచ్చినాయా? మరి వాళ్ళని మన కష్టాలు తీర్చమని అడుక్కోవడం ఏంటి? ఏంటంటే రాములూరి కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలా, సీతకి రాముళ్ళ ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం గడపాలని. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరి. ఒక్క నిమిషం, కొంచెంసేపు మాట్లాడుకుందామా? నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి, లవ్ అఫేరా? నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి. అయితే మీ చెల్లికి పెళ్లి చేయాలా? లేదు లేదు, మేము ఆడవాళ్ళమైనా మా నాన్న ఏమి తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు. ఓకే. చదువు, జాబ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నింట్లో. అయితే సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని. అంటే నేను మీ ఇంట్లో ఉండాలా? లేదు, ఇంటికి దగ్గరగా ఉండు. ఓకే, దాందే ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. చూసుకో, ఎవరొద్దన్నారు? అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఓకే ఓకే, చూద్దాంలే. నాన్నతో ఈ విషయం అవన్నీ అనకండి. తర్వాత ఆలోచిద్దాం. ఏంటే ఇందాక సోది చెప్తున్నావు? అమ్మో, కళ. అప్పుడే తెల్లారింది ఇంకి. ఏయ్, చదువుతున్నావా అరుస్తున్నావా? నిద్రపోవాలా వద్దా? అమ్మా, అక్క నన్ను చదవద్దంటోంది. సీత, అప్పుడే నిద్ర లేచావా? లేదమ్మా, ఇంకా నిద్ర లేవలేదు, జస్ట్ నడుస్తున్నాను అంతే. ఏయ్, పేషాలేకు పదా, బండితి గుడికెళ్దాం పదా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈరోజు ఒక్కరోజుకి వదిలేనాను ప్లీజ్. సిగ్గులేదా నీకు? రోజు మీ నాన్నగారు కదా దింపేది. అమ్మా, ఈ ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా. రామా రామో రామా రామం. ఏ సీత, లే పదా, లేకు స్నానం చేయి. అమ్మా స్నానం అంది, మళ్ళీ ధనుర్మాసం అంటుంది, పట్టులంగా ఓణి అంటుంది. అసలే చాలి, నడు ఓపెన్. అమ్మో డేంజర్, ఫైట్ చాలి, యాక్షన్ గో. అమ్మా స్నానం గీనం అంటే నేను అస్సలు తీసుకెళ్ళను. ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు. చెప్పు, లిఫ్ట్ కావాలా వద్దా? సీత, ఈ రోజు 1 తారీఖు తెలుసా నీకు? ఏవైనా అవసరాలు ఉంటాయేమో ఆలోచించుకో మరి. చెప్పేసింది దెయ్యం. పదవే. ఏంటి మరి సిగ్గు లేకుండా? అమ్మా ఒక 4,000 ఇస్తావా? 4,000? నీకెందుకే బిజినెస్ లు? నేను చక్క పెళ్లి చేసుకోవచ్చు కదా. డబ్బులు అడిగితే లెసన్ స్టార్ట్ చేస్తాం, ఇది టూ మచ్ అమ్మా. ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పని. సరే సరే, ఇస్తాలే. దేవుడా, ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే ఇది టూ మచ్. లక్ష్మికి 3,000, గేట్ వాడికి 1,000, షాప్ రెంట్ 12,000, అది ఇచ్చే చాలు. ఓకేనా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి. ఎంఎస్ ఏమో యుఎస్ లో చేశాను. ఏది మన అమెరికాలోనా? సార్ నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి. అపాయింట్మెంటా? ఎందుకు? నేను ఆయనే కలిసి చెప్తాను. అట్లాగా తమ్ముడు, నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాధైంది, కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా? నువ్వు చెప్తే నేను ఆయనకు చెప్తా.
సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకి ఏదో పనిచేద్దామని ఆశ. కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా. అందుకే సీఎం గారితో మాట్లాడదామని. నువ్వు పడే కామెడీగా ఉన్నావు తమ్ముడు. ఈ సర్టిఫికెట్లన్నీ నిజమా? హ్మ్. ఇంత చదివి నువ్వు పాలిటిక్స్ లో చేరతావా? నీకేమన్నా మెంటలా? తమ్ముడు అట్లా పద, చదువుతూ మాట్లాడుకుందాం పద. నీకు లారీలలో మనుషులు తోలుకురావడం తెలుసా? గట్టిగా అరవడం తెలుసా? అమరే దేశ్ కి నేత ఇట్లా అరుస్తావా? ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేయాలి, చేస్తావా? అంతెందుకు, మనం ఆపోజిషన్ లో ఉంటే బంధువులు స్ట్రైకులు చేయించాలి, చేయిస్తావా? బాబు దోచాయమా? ఇవన్నీ పక్కన పెట్టు తమ్ముడు. నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి, వస్తుందా? ఇవన్నీ నేను చేయను సార్. ఏం మజాక్ చేస్తున్నావయ్యా? ఇవేమీ రాకుండానే నీకు పార్టీలో చేయడానికి 15,000 జీతం ఇవ్వాలా? అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. సార్ మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ 2 నెలల తర్వాత కనిపించు. ఎన్ని గంటలకి? 9 గంటలకు కనిపించాయా? ఓకే సార్. ఓకేనా? ఏమర్థమై నీకు? 2 నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 9 గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్. మీరు డైరీలో నోట్ చేసుకోండి, నాకు గుర్తుంటుంది. ఛాయ్ చల్లారిపోతుంది. తాగండి. మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి. నేను నీకు జీతం ఇవ్వం. అయితే నేను చేరాను సార్. సారీ. నీకేమైనా పిచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నీకు ప్రజల మద్దతు ఉందా? లారీలో జనాల్ని తీసుకురాగలవా? బంధువులు స్ట్రైకులు ఆర్గనైజ్ చేయగలవా? ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా? లేదండి. అసలు వాయిస్ ఉందా? ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అని అరువు అనవయ్యా. రమర్ రహే, రమర్ రహే. చూడు, నీకు గొంతుగా కూడా లేదు. వెళ్ళు, అమ్మ నాన్నలకు చెప్పే వచ్చావా? వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా. నీకెందుకు బాబు ఈ గొడవ? వాళ్ళు కూడా అదేనారు సార్. ఎవరు? పార్టీ వాళ్ళు. కూర్చో 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 కూర్చో. నీ డీటెయిల్స్ చెప్పు. పేరు, డేట్ ఆఫ్ బర్త్. కె శ్రీరామ్, ఫిబ్రవరి 20th, 1980 సార్. కులం, ప్రాంతం చెప్పండి సార్. చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్పాలా? లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు. అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి. మ్మ్. సార్ అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా? చాలా ఇంపార్టెంట్. 2 నెలల తర్వాత రావయ్యా. ఉదయం 9 గంటలకి. 9ంటికి నాకు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఉంది. 12 ఓకేనా? రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్. ఈసారి డిలే అవ్వదు సార్. లక్ష్మి, లక్ష్మి. మళ్ళీ చేస్తాను సార్. లక్ష్మి, కస్టమర్ చూడు, నేను వెళ్ళి నీ జీతం తీసుకొస్తాను. ఓకే? ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మి ఏమో జీతం ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు, జేబులో ఒక్క పైసా లేదు, బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి. వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్. పోలీస్ వాడేమో చాలా అంటాడు. హెల్మెట్ ఎక్కడ? లైసెన్స్ ఏది? సీత అంకుల్, సారీ సార్, ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడే. ఆర్సీ బుక్ ఉందా? సార్ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్. నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్. అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్? ప్లీజ్. నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరు? సార్ 50 ఇస్తాను సార్. లేదు, 200. 200? ఓకే ఇవ్వండి సార్, బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి. త్వరగా తీసుకురా. సార్ హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాను సార్. వెరీ గుడ్. 200 కావాలి. సీతా మహాలక్ష్మి. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు. ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే. ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంతా. ఒరే రాము, ఎట్రా? రాము, రవీంద్ర. వీడు రామ్ అని మా చెల్లెలు గారు అబ్బాయి. రాజీకి బావా? హే నైస్ మీటింగ్ యూ రవీందర్. పదండి వెళ్దాం. హే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది భవాని మీటింగ్? బానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అమ్మంటావా, జాయిన్ అమ్మంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్, నా బొమ్మను మూలెందుకు పడేశావు?
వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతా ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. తే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే, 2 minutes. డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పద. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి? అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఫోర్స్ చేయవు గానీ నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు. తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య? నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజు, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిరా నీకు? ఒక నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు. అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు బాబు. వెళ్ళ బావ పద. పద బావా. అమ్మా, టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఏంటి బావా నువ్వు? మావయ్య, బాగోగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు, పూల్లో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను. రే, ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దించు, సంతోషిస్తాం. హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా. అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే. కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా? అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా? నువ్వే చెప్పు. ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే అతను స్టార్ హోటల్కి తీసుకెళ్లేవాడిని. అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు. అదే నా బాధ. ఒక వ్యాలంటైన్స్ డే లేదు, ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు, లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు. చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా. ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తారు. చూస్తూ ఉండు. అన్ని సినిమా డైలాగులే. ఒక్క పనికొచ్చే మాట కూడా చెప్పు. అందుకే నాన్నకి నీ మీద డౌట్. పద వెళ్దాం. చూడు, అమ్మాయిని కదా, నా చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు. ఇది కూడా చెప్తేనే చేస్తావా? అక్కర్లేదు. రాజీ, పొద్దున మెసేజ్ ఏంటి? నేను చెప్పను. సీక్రెటా? ఏ పో, నేను చెప్పను. చెప్పు. ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా. సరే, ఇదంతా వదిలే. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏయ్, సిగ్గులేదో అలా మాట్లాడడానికి? జాగ్రత్త. ఏమేం బావా? పెట్రోల్ అయిపోయినట్టుంది. సారీ. ఏ డ్రైవర్కి ఫోన్ చేయొద్దు, ఆటోలో వెళ్దాం. మళ్ళీ నిన్నేదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను మీ నాన్న. బావా, ఇదే నా డౌట్. నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోనివ్వు, నువ్వేమో సంపాదించావు. నేను సంపాదించి చూపిస్తా రాజీ.
నీకోసం. ఏమన్నా హ? ఏం లేదు. ఆటో. హాయ్, ఐ హావ్ 9 o'clock appointment. Come in. All right. Hello. హలో. How are you doing? దొంగ షేక్ అండ్ ఇచ్చాడు. సీత, బీ కేర్ఫుల్. కెన్ ఐ షో యూ మై కలెక్షన్ నౌ? Yeah, sure. So how do you like my collection? They're okay, yaar. Okay. We'll talk one of these days. हो सकता है आज रात को. नहीं? Think about it. Take my number. In the portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. I'm sorry. ఏంటి ఏంటి ఈ రక్తం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మాట పలుకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైందా నీకు? అమ్మా అరవకు, అంత సీన్ ఏం లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు. గాజులు విరిగాయి అంతే. ఇంకే బిజినెస్ లో నువ్వు చేయక్కర్లేదు. గప్చుప్ గా ఇంట్లో కూర్చో చాలు. ఓవర్ అండ్ డన్. అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళో వెళ్ళాలని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ నేను సంపాదించట్లేదా? ఇంకా దేనికి? మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసి కూర్చో. రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళం వేసేస్తాను. మన నిన్ను చూసాడే వారికి ఓకే చెప్పేస్తాను అంతే. అర్థమైందా? ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను. జాగ్రత్త. మళ్ళీ కోపానికేం తప్పులేదు. అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడే 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే ముందు మీరు వచ్చి భోంచేయండి. ఏయ్ నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పాను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలేంటండి? ఏ దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్ను. సరే ఓకే తిను పో. ఒక డెడ్లీ న్యూస్ చెప్పాలి నీకు. ఏంటి బావా అది? చెప్తే నువ్వు టప్ మన కింద పడతావు. ఏంటో చెప్పు. నీ నాన్న అయితే ఒక చిన్న పల్టీ కొడతాడు. అబ్బా అదేంటో త్వరగా చెప్పావా? ముందు నువ్వు కూర్చో. రా కూర్చో. సరే చెప్పు. కళ్ళు మూసుకో. ఏంటి? కళ్ళు మూసుకో. ఓకే చెప్పు. తర్వాత తీరాజీ, నేను చెప్పేది ఒక్క నిమిషం కన్నా ఎక్కువ పట్టదు. ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వచ్చేస్తా. హాయ్ రవి, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే, ఐ కాల్ యూ బ్యాక్. సారీ సారీ సారీ. ఇప్పుడు చెప్పు. రాజీ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక నిమిషం అన్నా, ఒక్క సెకండ్ అయినా నన్ను నీ భర్తగా ఊహించుకున్నావా? ఇదే నన్ను చెప్తానంది. ఇంకొదిలే బావా, ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి భద్రాచలంలో చేయాలంట. ఏం చేస్తే నీ డిసిషన్ మారుతుంది? 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా? నువ్వు అనుకుంటావు కానీ చెయ్యవు బావా. నిజమే రాజీ, నిజమే. సీత నీకు కోపంగా ఉండొచ్చు, కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు. ఏదో ఒకటి మాట్లాడరా. ముందా టీవీ ఆఫ్ చేయి. నిన్నే. అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు? అమ్మా, ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పాను. అనవసరంగా అరిచారు నిన్న ఆయన. నా ప్యాంటు షర్ట్లు ఏం చేశాయన్ని? ఓకే సారీ, సరేనా? ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు? ఏది జరిగినా నా షాప్ కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు? అది కాదు సీత, జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు. ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి, అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు? అది కాదు సీత. నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి
ఈ రోజు ఒక మగాడి మూలంగా షాప్ కి తాళం వేసుకోవాల్సి వచ్చింది. కెరీర్ ని మార్చుకోవాల్సి వస్తోంది. అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్ లోనే పైకొస్తావేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? థ్యాంక్స్. అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పోనీ ఆలోచిస్తున్నావని చెప్పనా? ఏమీ మాట్లాడకపోతే బాగుండదు కదమ్మా. చెప్పు. అమ్మా సీత, నా తల్లివి కదూ, ఒక్కసారి వెంకట్ గురించి ఆలోచించమ్మా. సీత, ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు. స్మైల్ పర్వాలేదు, హైట్ ఓకే, టచ్ ఓకే, ఫైనల్ టెస్ట్ ముద్దు పెట్టుకుంటే ఓకేలే, అంత చిరాగ్గా ఏం లేదు. అయినా సీత, అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్. సరే. ఏమై, మన ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది? పెళ్లి భద్రాచలంలో చేయాలన్నారు. వాళ్ళకేదో మొక్కుందంట. అమ్మా, పెళ్లి దాకా వెళ్ళిపోయావా నువ్వు? చాలా థ్యాంక్స్. అబ్బా, అన్ని కుదిరితేనే లేవే. ఎక్సలెంట్. అయితే అందరూ బోట్ లోనే వెళ్దాం. రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. పాపికొండలు, నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి. నాన్న, పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా? అవునమ్మా. వంకాయలు 10 కేజీలు, బెండకాయలు 20 కేజీలు. రేయ్, ఆయిల్ ఎంతరా? బాబురో, ఎన్నున్నాయి అవి? 16. ఎండాలు, అరిస్టాప్లు, కేట్ల పేకలు, సిగరెట్ పేకలు. ఏయ్, ఇది గోదావరి అనుకున్నారా, గొడ్ల సేవలు అనుకున్నారా? ఈ చెత్త అంతా 2 minutes లో క్లీనింగ్ అయిపోవాలా? ఎవరన్నా టూరిస్ట్ వస్తే నా పరువు పోతారా ఎదవల్లారా? ఏయ్, ఓటు కడిగారా? రే బులేబాయ్, పొలం వచ్చిందా? ఇంకా రాలేదయ్యా, రాదా కూడా తెలియదయ్యా. అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి. అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు. నాన్న, ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా? అందరినీ వదిలేసి నన్నంటావైతే? నువ్వు నవ్వకూడదు, అంతే. అన్నలకు ఆ రైట్ లేదు. ఫస్ట్ సారీ చెప్పు. అంత నీ మూలంగానే. నీ తిక్క బాగా కుదిరింది లేవే. అయినా నాకు తెలియగలుగుతాను, అందరూ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియానే. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తారా? అసలు నన్ను సరిగా చూసాడా? టేస్ట్ ఫెలో. బ్యాడ్ లక్. నీ పెళ్లి ఓకే అయితే హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా. పెళ్లి చేసుకునే వెళ్ళాలా? అమ్మా, నేను భద్రాచలం వెళ్తున్నాను, ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావే? నీకన్నా పిచ్చి పట్టిందా? వెళ్ళనీయండి, నువ్వు వెళ్ళిరావే. ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో. వెళ్ళు. అమ్మా, ఇది పెళ్లి కోసం కాదు, ఇది నా కోసం ఒక్కదాన్నే. మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను. నా ఇష్టానుసారం హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని. బాబు ఒకసారి ఎక్కనండి. ఒకసారి చెప్పానా? సీతామణి గారు ఒకసారి ఎక్కనండి. కుదరదు. రేయ్, హాయ్. కూర్చోయ్. అలాగే. కెప్టెన్ గారు బాబు ఒకసారి ఎక్కనండి. నమస్తే. బాబు సార్ ఎక్కనండి. రేయ్, ఇది గోదావరిలో వేసి ఏయ్, నేను ఉన్నాగా. లెక్క రాసుకోండి సార్. 25 గోల్డ్. గుల్లబ్బాయి నువ్వు చెప్పరాదు. సంపకరా బాబు. సార్ 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 ఈసారి నా చెక్కేస్తాను, రిటర్న్ లో పేమెంట్ చేసేస్తానండి అయ్యా. ఏంటి, రిటర్న్ లోనా? ఈ జన్మలోనే? ఇప్పటికి 7 ట్రిప్పులు డబ్బులు ఇవ్వాలరా నువ్వు? బాబు సార్ మొత్తం బాకీ తీర్చేస్తాను. బాబు ఎక్కనండి అయ్యా. ఇదిగో, నా మాట విని నీ చిలకతో నీ జాతకం చెప్పించుకో. నీకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లాంచ్ ఎక్కిస్తాను. చాలా ఇంటిగా చెప్పిస్తానండి అయ్యా.
కార్లో అడ్డం కట్టేస్తా. చెత్త కుక్క ఎవడురా? ఎర్రదే అబ్బాబా మెయిన్ రోడ్ కుక్కలు సండేరా పడుకోనేడ్రా కుక్క ఏదరా. ఇంగ్లీష్ పేట, దానవాయిపేట, లక్ష్మీపురం పేట, మంగళవారం పేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. ఏదో బతుకు చత్ మురగలేని కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు తెలుసుకోవడం ఏంటి? మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంట్రా? చత్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రాములను చూస్తే గొంతన వస్తుంది. ఏంటి ఎర్చక్కని చూసారండి? చూడలేదు చిన్న. ఏం చెప్పిందిరా నీ చిలక? నాకు పెద్ద నట్ట వచ్చి పడిపోతుందని చెప్పిందయ్యా. నీదో జాతకం మళ్ళీ దానికి నష్టం. బాబు ఆ నట్టం ఏదో తెలుసుకోవడాకన్నా నన్ను ఎక్కడండి అయ్యా. నాకు సెంటిమెంట్ లేవు, కావాలంటే ఈయన అడుగు. చెప్పరాదు. బుల్లబ్బాయ్ పొలం వచ్చిందా? నానమ్మా రామ్మా రాజీ రా కొంచెమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. హాయ్ అక్క, బాగున్నావా? యా ఐమ్ ఫైన్. ఇంత ధైర్యం సీతమ్మలక్ష్మిని ముట్టుకుంటాడా? కాదు కాదు, ఎత్తుకుంటాడా? అయిపోయాడంతే. గోదావరికి సార్ పర్వాలేదు, వెళదాం పదమ్మా. రాములోని చూడ్డానికైనా రారా? నీ బట్టలు కూడా సర్దేశాను. ఊరుకో అమ్మమ్మ, అర్థం చేసుకోవే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని? తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశ్శాంతిగానే ఉంటుంది. సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు, నేనెందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా. సరే ఉంటాను. వేళకు సరిగ్గా తిండి తినరా, సరేనా? నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుంటే నేను కరెక్ట్ గా తింటాను. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త రోయ్. నువ్వు అక్కడ నన్ను నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు. టెల్ మీ. నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే. హెల్పా? చెవులో పూలు కనపడుతున్నాయా? అమ్మాయి బాగుంది, ఓ పని అయిపోతుంది కదా అని అలా చేసావు. ఆవిడ ఎత్తుకుంటావా? ఎత్తుకోను. ఏమైనా నువ్వు చేసిన తప్పు. కింద పడతాను, గోదావరిలో పడతాను, నా ఇష్టం. నీకేం కష్టం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పు. ఒరే రాముడు, అత్తయ్యతో ఒకసారి చెప్పి వెళ్ళరా, అది బాధపడుతుంది. సరే, నీ గొడవ ఏంటి? సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా? ఓకే సారీ. ఓకే సారీ. మెగాస్టార్ అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఇతను ఈ బోట్ ఎక్కట్లేదు. ఏరా రాము, నీకేమైనా పిచ్చి పెట్టిందా? రానన్నమాట. ఏదో అది పెళ్లి చేసుకుంటుంది, ఆయన సెటిల్ చేశాడు. అంత మాత్రాన రాజీ పెళ్లికి నువ్వు రాకపోతే ఎట్లారా? అత్తయ్య నాకు మూడ్ లేదు, బాధగా ఉంటుంది. నాకు బాధగా వస్తున్నా. అంత మాత్రాన బంధుత్వాలు తెంచుకుంటామంట్రా? గోదావరి సూపర్. రూమ్ బాగుంది, టాయిలెట్ చూడండి. టాయిలెట్ కూడా నీట్ గా ఉంది. ఓకేమా, ఏమైనా ఫోన్ చేసి చెప్పు. ఇక్కడ సిగ్నల్ ఉండదట. ఓకేమా. కాసేపు లంగరెత్తి తెలుసా? ఈ పొలమ్మలో ఎక్కడ గోదావరి కదుద్దేటి? అవును, ఏంటి ఇంత ఆలస్యం ఏంటి?
నీలాగా టింగిరంగా అంటూ వచ్చేటనుకున్నావేటి? చింతామణి గారు నా సంగతి ఏం చేశారు బాబు? ఏదో ఒకటి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలా మనిషి కదా దిగా. ఎక్కితే మరి గవర్నమెంట్ ఏదైనా నటం వచ్చి కూలిపోద్దా ఏటి? ఎక్కించండి. ఎక్కేస్తానయ్యా. సరే ఎక్కు. నువ్వు అనలే కానీ ఎవరైనా ఫ్రీగా ఎక్కించేస్తానే. ఏయ్ బావా, ఏంటిది రానన్నావంట? పద బావా. ఇదిగో ఇలా చేస్తే నీ పెళ్లికి నేను కూడా రాని చెప్తున్నా. కమ్. రాజీ, నన్ను వదిలే రాజీ. అయితే నేను కూడా వచ్చేస్తా. అసలు పెళ్లి చేసుకొని పో. నిజంగా చెప్తున్నాను బావా. సరే పద. ఏంటి ఎర్చకొని చూసారండి? చూడలేదు బాబు. నేను గోదావరి ఎక్కేస్తే దొరికిపోతే కుక్క చావు రోయ్, దొరకపోతే హీరో అయిపోతా. ఈ ఆడ కుక్కలన్నిటికీ నేనే దిక్కు, నాయాలు చెప్పినట్టు పడుంటాయి. చిన్న ఎరుతొక్కడు గోదావరికి వెళ్ళిపోతాడు రా. లగెత్తు లగెత్తు. ప్లీజ్ వెళ్ళాను, రాములను చూడటానికి వస్తున్నాను. అమ్మో పిల్లన్నారా? ఎవడరా నువ్వు? పిల్లలు దింపేసి ఇలా ఎక్కాడు, అందుకనే నేను ఎక్కాను. ఎరా టికెట్ లేదా? లేదండి. కెప్టెన్ చెప్పమంటావా? వద్దండి. చిల్లర ఎంత ఉందరా? ₹1 ఉందండి. వద్దు చుక్కుపొడిగా అమ్మాను. రే నన్ను చూడకరా, కావాలంటే చెత్త కుప్పల నుంచి ఒక ముడుచు ముక్క ఏరిస్తా. ఇదేంట్రా? నాది కాదండి. తీరాతి ₹1 ఉందండి. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై నీ హితుడనై ప్రవర్తించునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబరముగా వించుతున్నాను. హితుడా ఎన్టీఆర్. సరే సరే మాస్టర్. ఏ ఆటకు బతికిపోయారు. పండురా పండి. థ్యాంక్స్ మాస్టర్. మీ రుణం ఉంచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు తీసేసుకోండి. ఇవాళ బాగా నష్టం. అందరం గట్టిగా ఓసారి శ్రీరామా అమ్మావా. అయ్యో జాగ్రత్తమ్మా, రాముడు పడిపోయాడు కదమ్మా. రాముడు పడిపోడు బాబు, మనమే పడి లేస్తూ ఉంటాం. ఎంతో మందికి అత్యంత అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఈ లాంచీ మీద ఎన్నో కథ జరిగాయి, ఎన్నో జ్ఞాపకాలు. అక్క అక్క తెరచుకున్నప్పుడు ఇప్పుడు చూసావు అక్క? నేను చూడలేదమ్మా. చూడలేదా? ఊరికే నుంచి చెప్పితే సింగర్ తెచ్చేసొచ్చు కదరా. వాటన్నిటిని డెక్ మీద పెట్టాం. కావలసిన వాళ్ళు చదువుకోవచ్చు. ఇక మేం చెప్పేది ఏంటంటే కనీసం ఈ కొన్ని రోజుల పాటైనా బాధ్యతల్ని, భయాల్ని, బిజినెస్ ని మర్చిపోయి భక్తిగా సీతారాములను తలుచుకుంటూ గోదావరి తల్లి ఒళ్ళు పాపికొండల్ని చూస్తూ హాయిగా ఎంజాయ్. ఇతనా పాష్ గానే ఉన్నాడుగా, చిప్స్ కి కక్కుర్తి పడతాడేంటి? ₹10 పెడితే వస్తుందా? అరేనా పోలే. మనిషి ఉన్నాడు. తిట్టినా నా ప్యాకెట్ ఇక్కడే ఉందిగా. బావా
వచ్చే రేవులో గోరింటాకు అరటి గెలలు కొబ్బరి బొండాలు ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమంది అమ్మ. అదేంటి మళ్ళీ కొన్నావు? ఇదిగో లిస్ట్. ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది. నేను ఒకటి తీసుకుంటే తను 2, నేను 2 తీసుకుంటే తను 4, చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది. అడుక్కునేదా? మరి తిట్టపోయావా? పోనీలే, ఆకలి మీద ఉంది అనుకున్నాను. హలో, సారీ, అది నా ప్యాకెట్ అనుకున్నాను. నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్న కమ్యూనికేషన్ గా అంతే. నువ్వు చెప్పాల్సింది కదా. నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి. నోరు మూసుకుని కూర్చుంటేనే బెటర్. తనతో ఎక్స్పీరియన్స్. బై ద వే, షీజ్ రాజీ, మా మామయ్య కూతురు. హాయ్ హాయ్, నా పేరు సీతా మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు. రామ్, శ్రీరామ్. ఓకే, బాయ్ బాయ్. బాయ్. కత్తిలా ఉంది కదా. హలో, నేను సీత. హాయ్, రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్. హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా. అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాయం సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు. తన చిప్స్ లాక్కున్నా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకు అనిపించిందో నాన్నని అడిగినట్టు తను సారీ చెప్పమన్నాను. సర్ప్రైజ్. ఇక్కడ అసలు దొరకదంట. ఎప్పుడిచ్చాడు? ఇప్పుడే. లాంచ్ వెనకాల ప్లేస్ ఉంది కదా, అక్కడ. రే, తీసుకోరా. వాళ్ళ పోలీస్ సంగతులన్నీ చెప్తున్నాడు. సీఎంతో రెగ్యులర్ గా మాట్లాడతాడంట. ఈ స్టేట్ లో నీకేది కావాలన్నా. రాజీ, నేను అడిగిన అతని గురించి నాకు చెప్పొద్దు. నాకు టెన్షన్ ఉంటుంది. సారీ బావా. తను వస్తున్నాడు. నేను ఇక్కడుంటే నీకు ఓకేనా, లేక వెళ్ళిపోనా? పిచ్చా నీకు? నీకు ఇష్టమైతే ఉండు, నా కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. ఓకే ఓకే. హాయ్ రాజీ. హాయ్. ఏయ్, కూర్చో కూర్చో. రే, చైర్ పట్రా. హే, ఇంకా ఓపెన్ చేయలేదా? కాస్ట్ ఏమైనా దాచుకున్నా? ఇలాంటివి బోల్డ్, నీకు నచ్చితే. ఇట్స్ వర్కింగ్. గివ్ మీ హ్యాండ్. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఏ సిట్ సిట్ సిట్. విల్ క్యారీ ఆన్. రాజీ, కమ్ రాజీ. అన్నా, నేను అడుక్కున్నాను కదన్నా. ఉంచుకోరా, పర్వాలేదు. నా 500 రూపాయలు పడిగలన్నా. టైర్డ్ అవుతుందని పక్కెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపేసిపోయాడన్నా. ఎవర్రా? నాకు తెలియదన్నా. ఎర్ర చొక్కేసుకున్నదవా ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేశానన్నా. పొద్దునుంచి ఒక మెతుకు కూడా తెలియదన్నా. ఆ కెప్టెన్ గాడు టికెట్ కొనలేదని తరుముతున్నాడన్నా. పక్కూర్లో దిగి ఇంటికి వెళ్ళిపోరా, మీ అమ్మ కంగారు పడుతుంది కదా. అమ్మ పిచ్చిది. నాన్న తాగొచ్చి గుడ్ని బాతా ఉంటాడు. 500 పోయింది వెళ్తే చంపేస్తాడన్నా. నేను ఇస్తాలేరా? నేను బిచ్చుని తీసుకోనన్నా. ఆ సీతారామ సాక్షిగా ఎర్ర చొక్కా నాకు దొరికితే అడిగి బుద్ధి వచ్చినట్టు చేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తారన్నా. ఏడోకు, ఇది తీసుకో. అందరూ హారం తీసుకోండి అమ్మా. మీరు కూడా వచ్చి తీసుకోండి. మనసా గెలుపు నీదేరా,
మనిషై వెలిగిపోవేరా లా 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 లా. అరే సీన్గా వాళ్ళకి సెట్ అయ్యి అట్టాగే అక్క మీకేం కావాలండి 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు ఏటి పుల్లమా అట్లు మరి పుల్లగున్నాయేటి అబ్బో ఈ పుల్లం మట్లకే వంకెడుతున్నావా ఊరికే గోలకే. పుల్లట్లు పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు మెలపట్టు పెసల పుల్లట్టు అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్రా. అక్క అక్క నేనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్, ఏటి నువ్వేనా మొన్న నాటి పాటకు మాకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికి లేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. హ్మ్, రోడ్డు మీద అడుగు తినమలా కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేది కాదు, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. వాళ్ళకెయ్యా 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి. ఇందా. ఒరే సీనిగా మబ్బు ముంచేసింది, వానొక్కదేమో. వరద హెచ్చరిక, గోదావరి పోటెత్తుతోందంట. ఆ ఎండు చేపలు ఎండు మిరపకాయ లోపల పెట్టండి రా. అమ్మా, అంత లోపల పెట్టండి, లోపలికి వెళ్ళాలి. వర్షం వచ్చేస్తుంది. ఆ ఫోన్లో ఇస్తలక్కడ తడిచిపోతుంది, కాస్త హెల్ప్ చేస్తారా? ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పద. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. అరే కోటికి వస్తున్నాను రా. థ్యాంక్స్. ఆ బెదవసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటు అయిపోయింది. సరే పద రాబోయ్. అరే కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో. ఎంగిల్ మెక్కులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్, సారీ నీ దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే. వాట్సాప్ కోటిగా ఇక్కడ పైన ఫస్ట్ టైం మై లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్ తినేదా అవి? యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ బెల్ట్ తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ. యూ అండ్ ఇంగ్లీష్ ఏమరా మేము మాట్లాడకూడదా? బాబే యూ కాల్ మీ బే. చూస్తారా నీ అక్క ఓరా సాలేగా. ఐ విల్ కంప్లైంట్ టు కెప్టెన్ యూ బ్లడీ డాగ్. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ. నీకు వెంకట్ అని ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్ కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు, కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు. యుఎస్ లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్. అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడు నీకెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్ గా వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు? పాలిటిక్స్ లో చేరదామని ఐడియా. జోకా? కోట్లు సంపాదిద్దామనా? లేదు, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది.
అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందామని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నా అట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ దాన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యుసీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని. అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకరి కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరుండదా? ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బావా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు. సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా. థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు, చాలా బాగుంది. ఇట్స్ ఓకే. బావా త్వరగా పద. నేను వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి? అందరికి సెల్యూట్ చేస్తావు కదా, ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి? కమ్. ఇది ప్రధాన చీర, ఇదిగో ఇదేమో క్యాజువల్ గా కొన్నాను, దేనికైనా పనికొస్తుంది కదా. ఇదేమో పెళ్లి చీర. ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది, ఏదైనా పార్టీ కట్టుకో, చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు. అమ్మా, ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పు, వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకొని వెళ్ళు. సరే సీత, నువ్వు శారీస్ చూస్తుండు, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే? అయ్యగారు ఇది పంపించారమ్మా. ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 minutes అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు, చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం, నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్. జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ ఫిష్ ఫెస్టివల్ అంటే చేపల పండగ. రొయ్యల వేపుడు, కొరమీను కూర, బొమ్మిడేల పులుసు, ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు, పులస కూర, పులస పులుసు. పుస్తనమ్ముకునైనా సరే పులస వండుకు తినమంటుంది మా పుల్లమ్మ. ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఐఎమ్ ఆన్. థ్యాంక్ యూ. అన్నా రాజీ. స్పెషల్ టేబుల్ ఏదైనా ఉందా? అదిగో సార్, అక్కడ కూర్చోండి. రవి, మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా. మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఇంకో విషయం, నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీ బావ సంగతి ఓకే, ఉద్యోగం సద్యోగం లేనివాడు, కానీ నువ్వు నా కాబోయే భార్యవి. ఏయ్ కమాన్ కమాన్ రాజీ, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఓ ఫీల్ అయిపోతారా? ఏం తింటావు? ఫిష్ ఫ్రై, రైస్. ఇక్కడ చాపూస్ బాగుంటుంది, ట్రై చేయి. రాజీ, మనం ఏం తింటాము, ఎవరితో మూవ్ అవుతాము, ఎలా బిహేవ్ చేస్తాము, అన్నిట్లో లెవెల్ ఉండాలి కదా. నీకు చీర చాలా బాగుంది, యు లుకింగ్ సెక్సీ.
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా. పిచ్చా? ఒక అమ్మాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? నన్ను ఒక అమ్మాయి కాదన్నాడు నీ పక్క వెంకట్గాడు. అయితే నేను చచ్చిపోయినా బయటికి రా. పోలీస్ గా బిహేవ్ చేయకు. ఎందుకు అలా అరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడుకో, ముందు పైకి రా. హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు అందరినీ పిలిచి బోట్ ఆపించేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు. కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేనొచ్చి నిన్ను కాపాడాను. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఎడుపో. ఏడుపో అంటాడా? దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. నేను చచ్చినా కదా. కోతిగాడు వచ్చాడు, వస్తున్నాడా? రాడా? రాకపోతే వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సరే సారీ 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 థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్, టీ తాతావా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా, ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మి. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరైనా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఫోన్లే చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెల్? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? జనరల్ సిద్ధకి ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్నా. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. ఆ మాస్టర్ గారికి అస్సలు పిఆర్ లేదు. ఆ యూజ్లెస్ లో రాముని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే, నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటెట్టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడు చిలగాడు?
ఏంట్రా డల్ గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఎట్లా మాస్టర్ ఏ అడిగిన రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని వాడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాములోడి దగ్గరికి వెళ్లే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే ఉండరా, చెత్తపోట్ల పళ్ళు ఉన్నాయని చూసుకొస్తా. యాపిల్ ఓకేనా లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫ్ బెటర్. ఏ సీత, తలుపుతి. ఏయ్ ఏమైంది సీత? ఏమైంది? హే అయ్యి ఓకే, జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్ నిన్ను మనం కొట్టుకున్నాం కదా, నేను నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్ చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్ లో ఉంది, వాటర్ లేదు. నేను చెప్పే వరకు బాత్రూమ్ కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్ హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్లు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి నీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేమేది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం మొండిగానే. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా. ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదాన్ని. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత, ఆ గోళ్లు కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా? చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. ఫ్రాంక్లీ షీ వాజ్ బ్యూటిఫుల్. హలో, నేనే తనకి అలా కట్టుకోవడం ఆ కాంబినేషన్ చెప్పింది, అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీరకు అందం. ఐఎమ్ సారీ. ఐ అండర్స్టాండ్, నువ్వు అమ్మాయి కదా, తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను. నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే వేస్ట్ వాళ్ళవి. పా. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు బాబు. నా సంగతి ఇంకా తెలియదు హీరోకి. రాముడు, నేను ఫ్లాట్ చేస్తా.
తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. అమ్మాయి రా కూర్చో. నీ పేరేంటమ్మా? సీత. సీత నానమ్మా, సీత. భలే ఉన్నావు సీత. సీత, నీ పేరు చాలా బాగుందమ్మా. మా రాముడితో ఏమన్నా పనా? ఆ మిరపకాయల వాళ్ళతో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది నేను చేసుకొని పో అంది. సీత, కొబ్బరి బొండం తాగుతావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. తీసుకో సీత. థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి? అవును మామగారు, కళ్యాణం చుట్టానికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బ్యాంక్ లో చేస్తున్నారండి. మీరు బ్రాహ్మలా? నానమ్మా, చూడటానికి అచ్చం బ్రాహ్మణ పిల్లలా ఉన్నావు. సీత, లెట్స్ గో. ఓకే. ఉంటాను మామగారు. సారీ సీత, నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు, అందుకే అలా అంది. ఏమీ అనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. ఏ సీత, హాయ్. ఎవరి కోసం వెయిటింగ్? అయితే టీ తాగుదాం. ఏ సీత, కమ్ ఆన్. కమ్ యార్. చీర మార్చుకుని వస్తాను. త్వరగా రా. ఈ పిల్లాడి కోసం నేను చీర ఉంచుకోవాలా? నేను సీతామహాలక్ష్మి. మీ నాన్న ఏం చేస్తుంటాడన్నా? బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తారండి. అయితే ఎక్కువ గొప్ప కూడబెట్టి ఉండాలి. అమ్మాయి చెప్పిందిలే, నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టావంటగా. డబ్బులు లేక దాన్ని మూసేయటం, నువ్వు ఒక్కతవే ఇలా పారిపోయి రావటం. రామేడి వస్తాడన్నావుగా? పిలిచానండి, కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు. చూడండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా. చక్కగా ఓ కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా రోడ్లమ్మటా ఊళ్ళమ్మటా తిరగటం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళం మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంటు తోకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్లేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను. ఏమంటావు? అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మావయ్య. నా ఫీలింగే. రే నర్మయ్, ఆ అమ్మాయికి ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే. అది మీకు మంచి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ అమ్మాయిని చేయబాకండి. జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది, చేయనివ్వండి. భయపెట్టకండి. ఒక్క నిమిషం. వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది. ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. పైసా కూడా పనికిరాడు కానీ పౌరుషం మాత్రం ఓ. బావా ఆగు బావా. ఉండొచ్చండి, కానీ ఇలా డైరెక్షన్ లెస్ గా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా? పోనీ అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్ కి రావచ్చు కదా. రవీందర్, మీరేం చదివారు? ఎంఏ ఎకనామిక్స్. సివిల్స్ లో మీ సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగు, ఆంథ్రోపాలజీ. మీరు ఇప్పుడు చేసే పనేంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్, హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ సరి చేయడం. సో మీరు చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి? దాట్స్ డిఫరెంట్. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. మేము రాత్రి మొదలు నిద్రమాని కష్టపడి చదివితే వి గాట్ త్రూ ద ఎగ్జామ్. మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమైనా చేస్తున్నాడేమో. మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో. అతన్ని మెచ్చుకోక్కర్లేదు, కానీ తిట్టే రైట్ మాత్రం నీకు అస్సలు లేదు. సారీ. ఇంకో విషయం చెప్తున్నాను. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వుంటావు. అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. యూ కాన్ సే దట్ సీతా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో ఇట్. ఏ సీతా. ఏ
హలో. వదిలే, నీ పని చూసుకో. అరే ఇప్పుడే కదా నువ్వు అరిచావు, మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా? నువ్వరలా? అవును, అసలు నా గురించి నీకేం తెలుసని అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేశావు? మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు? నేను జనరల్ గా అమ్మాయిల గురించి మాట్లాడాను. అవునా? నేను ఆ శ్రీరాముడి గురించి మాట్లాడా, నీ గురించి కాదు. సరే సరే, ఏంటి పొద్దున్నుంచి నా కోసం ఎదురు చూస్తున్నావంట? ఏంటి సంగతి? చూడలేదే. చిన్నగడ చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని. చెప్పాడా? అవును చూశాను. అయితే ఏంటి? అదే ఎందుకు చెప్పాలా? చెప్పను. పోనీ చెప్పు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో. ఎవరికి తెలుసు? ఛాన్సే లేదు. నాకు తెలుసు, ఇంకా చాలా తెలుసు. పాటలు చెత్తగా పాడతావు, సిగరెట్లు తాగడం కూడా చేత కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు, సినిమాలు చూడవు, నీకివ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు, నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు, జాలి కాస్త ఎక్కువే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు, రాజీ తప్ప. నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు. బై ది వే, నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు. షర్ట్ కోసం తీసుకున్నా. ఏంటి మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా తెగ కలిసిపోతున్నాయి? సీత, వాట్స్ గోయింగ్ ఆన్? ఆ మూటలేంటి? అదా నీకు నాకు మాటలు లేవని చెప్పాను కదా, నేను చెప్పనంతే. ఈ ఊర్లో సీతమ్మూరు గోరింటా కట్టుకున్నారంట. లాంచ్ ఊర్లో ఆగాక ఆడవాళ్ళందరూ గోరింటా కట్టుకుంటారు. వద్దులే చిన్న. పర్లేదు పెట్టుకో అక్క. సరే. మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా? నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది. అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని, మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని. రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్నా నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ రా? అన్నా నాకు ఒకటి పార్ట్నర్ చేసుకున్నా. రే, వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క? మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే, నీ పేరేంటి? చిన్న. చిన్న. దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంటు పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా వద్దురా, మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా అబ్బా, చంపేస్తున్నావు రా సెంటిమెంట్ తో. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి సార్. అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే మరి. రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా? చెప్పండి అమ్మా. అబ్బా, నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చూడటం రాదు, పోనీ నల్లోడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాటన దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. తీసుకోమ్మా. 1 నెంబర్ 1 ఎవరికి వచ్చింది? ఇక్కడ. మనిద్దరం పార్ట్నర్స్. ఎక్కడికి? దా ఒక్క నిమిషం. ఎందుకు? 1 సెకండ్. కోటిగా మనం గెలరా. పద పద పద. హలో, ఏంటంత తొందర? కాంపిటీషన్ లో గెలవాలి కదా. ఏం చేస్తావు? 50,000 వస్తే నువ్వు తీసుకో, నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం ఉండదు బాబు, వస్తుంది. అప్పుడు సంపాదిస్తానులే, ఇప్పుడు నీకు అవసరం కదా. అట్లీస్ట్ నీ బొటీక్ ఓపెన్ చేసుకో. నీకెవరు చెప్పారు? నీళ్ళు హైదరాబాద్, మీరిద్దరు అమ్మాయిలు, నువ్వు బొటీక్ నడపడానికి ట్రైన్.
కానీ ఫెయిల్ అయ్యావు. నీ ఫస్ట్ పెళ్లి చూపులో ఫెయిల్ అయ్యావు. ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది. నీకెందుకో పని చూసుకో. ఏయ్ బ్యాగ్ లో ఏంది తినడానికా? ఇటు అరే నీకెందుకు అసలు గెలవాలా వద్దా? పద. ఇక్కడ ఇక్కడ రియలీ ఏమిసి మనకి ఫస్ట్ క్లూ దొరికింది. అరే అలా సెట్ లేకపోతే మనం గెలవలేం రాజీ. కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడు ఓడిపోలేదు, చిన్నప్పటి నుంచి అంతే. వదిలే రవి, ఇక్కడ ఎంత బాగుందో చూడు. ఏ రవి ఏంటిది సిగ్గు లేకుండా? చలో లెట్స్ కిస్ రాజీ. ఇదిగో రాజీ, మనం చేసే ట్రెజర్ అయినా పట్టుకోవాలి, లేకపోతే కిస్సింగ్ హ్యాండ్ దేనా చేయాలి. అది కాదు ఇది కాదు అంటే ఎలా? లైఫ్లో ఏదో పర్పస్ ఉండాలి కదా. అంతేనా ఉంది? ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు కదా, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ నేచర్ కాదు నక్సలైట్స్ ఉంటారు. ఆహాహా. చలో లెట్స్ కిస్. గప్చుక్క కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. నా సంగతులు, నీ సంగతులు, మన చిన్ననాటి విషయాలు, ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్ని చెప్పుకుందాం. ఓకే, నా గురించే కదా. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్ రాజీ, సెంటిమెంట్స్ కొంచెం లో. రవి, నా గురించి నువ్వేం ఆలోచించావు? ఏముంది, ఇంకో 2 years లో వీళ్ళు ప్లాన్. మనకిద్దరు పిల్లలు, అట్లీస్ట్ ఒక అబ్బాయి. వాళ్ళ చదువులు మంచి చెడ్డలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, హాయిగా టైం పాస్ అయిపోతుంది. హలో మేడం, ఇంకా ట్రెజర్ ఎత్తుదామా? సరే. మా నాన్న, మేము టైగర్ అంటాం, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. మా అమ్మ సుబ్బలక్ష్మి, సుప్రభాతం టైం. ఇది నా చెల్లి మధు, ఫైర్ బ్రాండ్. నీకంటే కాదులే. సారీ సారీ, షీ లుక్స్ వెరీ కూల్ యా. నీకందరూ బానే ఉంటారు బాబు, నేను తప్ప. ముందు ఈ క్లూ గురించి ఆలోచించు. చూడు, శబరి ఎంగిలికై చేయి జాచి అంటే రాముడు. ఐ లవ్ డాన్స్. నాకు డాన్స్ అంటే ప్రాణం. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో. బావ మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్డ్ యూ, డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ క్లూ మాస్టర్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత, అది కాదు. ఒక్క విషయం, వన్ థింగ్, నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది. నీ చేతి వేళ్ళు. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావు అనుకో, అవి పాడైపోతాయి. అవి కాకుండా నీ కళ్ళు, ఏదో స్పార్క్ ఉంది, ఇంకెవరిలోనూ చూడ. ఇంకా నేను టోటల్ గా ఓకే. ఓకే ఓకేనా? జస్ట్ ఓకేనా? నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా? సన్సెట్ ఇష్టం, విత్ డ్రింక్. నీకు వంట వచ్చా? వంట? అయ్యో జోకింగ్ రాజీ. తిండి తింటావు కదా? రాజీ హియర్. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నైస్ కపుల్. వాట్స్ రాంగ్? ఐ థింక్ వాళ్ళు మంచి మ్యాచ్ అవుతుంది. దే ఆర్ స్పార్క్స్ ఫ్లయింగ్. అలా ఏం కాదు, నా బావ లాంటి వాడు కాదు. అందులో తప్పే ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఈ క్లూ చూడు. నువ్వు క్లూ చూడు, ఐల్ చేంజ్ అండ్ కమ్. కుడికి ఎడమ ఎడమ, ఎడమకి కుడి కుడి, కుడి ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా? దాన్ని బట్టి ఐమ్ సారీ, దాన్ని బట్టి లెఫ్ట్కి వెళ్ళాలి.
కుడికి కుడి ఏది నీకు రెడ్ షర్ట్ ఉందా? ఏ నేను చొక్క వేసుకోకూడదా? ఏం లేదు. లెఫ్ట్ అన్నావు, దట్ సైడ్. కానీ దీన్ని బట్టి రైట్ కూడా కావచ్చు కదా. రైటా లెఫ్టా? రైట్. షూర్? అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ బీర్ బాటిలా? ఏంటో చెప్పు. అవు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ సారీ, పోన్లే వదిలే. సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో? రాజే కదా, ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు, కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. తప్పు, అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు, నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. బిచ్చా టూ మచ్ కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోతుండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్న ప్రామిస్ చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేసి. ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు, నాకు కుక్క అయిపోయింది కదా. మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా? నీ సొంత జడ్జిమెంట్ నమ్మని చెప్తారు. నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి మాట విన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు లాస్ట్. అంతా నీ వల్లే. లైఫ్ లో ఇంకోసారి నీ మాట వింటే చూడు. రాజీ, ఏదో సరదాగా అన్నాను, నీళ్ళలాగు. సరదాగా అన్నాను రాజీ. రాజీ, రవి, నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫ్రాంక్లీ ఏమీ లేదు. హే, అది పర్ణశాల లాగా ఉంది కదా. శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మీ కటాక్షం. హే పద. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. $50,000 అంతా నీకే. రామ్,
వస్తున్నాడు, వాణ్ణి గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరు ఇడియట్. పదా అదిగో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్. థ్యాంక్స్. రామ్ రామ్, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపుస్తుంది కదా, అది కనిపించింది. సీరియస్ గా నీకు అనిపించిందా? చీకటి పడుతుంది, పద. ఓకే వెళ్దాం, కానీ నిజం చెప్పు. చెప్పు రామ్. సీత, నా కళ్ళలో నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ నీ అంత తేలిగ్గా అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఇంత డబ్బు వదులుకునేది కాదు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్పు, నీకు రాజీకి ఫిజికల్ గా ఏమైనా ఉందా? లేదు లేదు కదా? ఉంది. ఉందా? తను ఒకసారి ముద్దు పెట్టుకున్నాను 5వ క్లాస్లో. కమాన్ సీత, రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలంటే కొంచెం డౌట్ గా ఉంది. వాళ్ళు నాకు అర్థం కారు, నేను వాళ్ళకి అర్థం కానని. సో ఎవరైనా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే ఫస్ట్ కంగారు పడతా, తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా, తర్వాత ఆలోచిస్తా. రాజీ కమాన్. పదేళ్ల చరిత్ర కలిగింది దొరికిందా? లేదు సార్. అయితే ఎవరు కనుక్కోలేకపోయారన్నమాట. అమ్మా నువ్వు గెలిచావురా బుల్లోడా. ఏం చేస్తావు 50,000 తోటి? నేను చదువుకుంటా, మా అమ్మకి సీర కొంటా, మా నాన్నకి రిక్షా కొంటా. మర్చిపోయావా నా సంగతి? అంతే, మంచివి కదా. ఎక్కడికి వెళ్తున్నారా? కోపం వచ్చిందా? నిన్ను సీర పెంచుకుంటారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మని ఈడి అమ్మ నా బుడగలు నింపింది ఈడినా, ఎర్ర చొక్క ఈడినా. రామ్ ఇట్లా. లడ్డు ఇదొద్దు, జాంగ్రీ. పొలమ్మా జాంగ్రీ. నాకు కూడా ఒకటేండి. జాంగ్రీ వే. వద్దు, బాద్షా. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇవాళ నైట్ ఇక్కడే హాల్ట్. గోదావరి ఒడ్డున వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో హాయిగా ఎంజాయ్ చేయండి. ఎర్ర చొక్క నెల బుద్ధి వచ్చాడు ఎర్ర పూడిగా. చిన్న నువ్వు ఒక్కసారి ఊను, వాడిది కథకం కొరిగేస్తా. సీత, హే సీత, చెప్పేనా నా ఫీలింగ్ గురించి? ఫీల్ అయితే చెప్పే సీత, కన్ఫ్యూజన్ ఉండదు. చెప్పేస్తేనే బెటర్. చెప్పే 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 చెప్పే. ఏంటి సీత బర్బరా గోల్డ్ కొరికేస్తున్నావు? ఏం లేదు. నా ఫేవరెట్ ఇది, తీసుకో. థ్యాంక్స్. ఆ బోట్ ఎక్కచ్చా? షూర్. ఓ గుండెకిస్తున్నావా? నేనేం తప్పు చేశాను రా? ఉత్తుకున్న బుడగలు దించేసావు. ఇన్ని రోజులు మా అమ్మ దూరం చేసావు గారా. పోన్లే, ఈడి పిల్లగా నాకు 50,000 ఇచ్చింది. ఆపరా, ఈడి పాప నీడే పోతాడు. ఏం మాస్టర్, ఇదేనేమో మానవత్వం అంటే. నాకు ఎప్పుడు అర్థం కాదా, మా అమ్మ చెప్తూ ఉండేది మనుషుల్లో ఉంటది అని.
సీత ఎంత అందంగా ఉన్నావే. ఇంత బ్యూటీని నేను ముందు బయటపడటమేంటి? తన్నే చెప్పని చూద్దాం ఎన్నాళ్ళు చెప్పుకుండా ఉంటాడు. హలో రాముడు గారు, ఏమైనా చెప్పాలా? అదేంటి కొత్తగా? నా అలవాటు. పద. నేను వేరేం బాబు, వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. దొరికితే చంపేస్తారు. ఎవరు? వాళ్ళు నా కోసమే చూస్తున్నారు బాబు. వీరయ్య, ఇదంతా ఏంటి? అక్కడ నా కూతురు ఉంది, నిండు గర్భిణితో ఉంది. వాళ్ళకి నరికేస్తారు బాబు. నేను వెళ్తాగా, నువ్వు ఇక్కడే ఉండు. బాబు, పైన మంచు మీద నా కన్నుంది, తెచ్చిపెట్టు. ఏంటి కన్నా? వాళ్ళు కసాయి నా కొడుకులు బాబు. బిందు, లేమ్మా. మీ నాన్న నిన్ను తీసుకురామన్నాడు. ఎందుకు? రామ్మా. నాన్నకేమైంది? ఏం కాలేదు, నువ్వురా. నాన్నకేం కాలేదు కదా? ఏం లేదు, నువ్వు కంగారు పడకు. ఏమైందో చెప్పన్నయ్యా. నాతో రా. సౌండ్ అయింది, రండ్రా. అమ్మా అమ్మా తల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా నాన్న? నేను బాగానే ఉన్నానమ్మా. ఇదిగో బాబు, బతుకుంటేనే రుణం తీర్చుకుంటా. వద్దు నాన్న, ఈ గొడవలన్నీ మనకొద్దు నాన్న. బయట 10 మంది దాకా ఉన్నారు, కత్తులు కొడవలతో. నీ ఒక్కడి వల్ల కాదు. నాకు ఇంకో దారి లేదు, నేను వాళ్ళకి తప్పదు. అమ్మా జాగ్రత్త. వద్దు నాన్న, నేను చెప్పేది నా మాట విను. ఈ గన్ను తెచ్చింది వాళ్ళని చంపడానికి కాదు, నీ కూతురిని కాపాడటానికి. ఒరే రాముడు, ఏమైందిరా?
చిన్న ట్రబుల్ ఉన్నట్టున్నాడు. ఇప్పుడే వస్తాను. బిందు రవి, ఇక్కడ సెల్ పనిచేయదు, సిగ్నల్స్ రావు. తొందరగా ఏదైనా చెయ్యి. చూస్తున్నా కదా, బాగా ఇరుక్కున్నా. వాళ్ళేదో కొట్టుకు చేస్తారు, మధ్యలో మీ బాగా ఎందుకు? నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ లేదు. మాకు వేరే కావాలి. ఆ అమ్మాయి నేను చేయొద్దు. నీకు కావాల్సింది వేరేగా. తీసుకొస్తున్నాను. అమ్మాయి నేను చేయొద్దు. ఏం కాలేదు అమ్మా. చాలా పెద్ద హీరో అయిపోయావు హీరో. నాకు ఆటోగ్రాఫ్ ఇస్తావా? బావా బావా లే బావా, ఒకసారి లే. రాజీ చెప్పు, నీకు ఓకేనా? రాజీ, ఇంకో రోజులో నీ పెళ్లి. ఇలా ఇక్కడ నీకు ఓకేనా అంటే ఎలా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నాకు అర్థం కావడం లేదు. ఏదో బాధ. ఇంకా ఒక రోజు ఆగితే నీకు పర్మనెంట్ గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. బాగలేదు బావా, ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా. మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి. ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు షూరేనా అని. లేకపోతే ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా? రవీందర్కి నీకు గొడవ ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు, నాకే తెలిసొచ్చింది. చెప్పు. ఓకే, నన్ను కొంచెం ఆలోచించని. ప్లాన్ చేయాలిగా. ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి. రాజీ, నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా? పిచ్చా నీకు? ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? ఏదో ఒకటి చెయ్యి బావా. నిన్ను వదులుకోవాలంటే నాకు కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. ఎక్కడున్నావే? ప్లీజ్ బావా. వెరీ గుడ్, మంచి మొక్క వచ్చింది. ఏమిట్రా రాముడు, ఏమిటి సంగతి? ఏం లేదు మావయ్య. ఏంట్రా, ఏమైనా కావాలా? ఏం వద్దులే. 10 నిమిషాల్లో పేరెంటాల వల్ల వచ్చేద్దు బాబు. అక్కడ మనకి 10 నిమిషాలు ఆల్ట్ ఉంటుంది. అక్కడి నుంచి లెక్కెడితే మనకి 8 గంటల భద్రాచలం వచ్చేద్దు బాబు. ఆ తర్వాత హాల్ట్ ఎక్కడా? గుడిదిబ్బ బాబు. మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి. అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? అబ్బో, అది అడవి ప్రాంతం బాబు, బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి. జాతకం చెప్పించుకుంటారయ్యా? అది కాదు, ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటయ్యా అది? చాలా పెద్ద పని, జాగ్రత్తగా చేయాలి. చేస్తావా? చేస్తాను. మరి నా పని చిలక 1000 రూపాయలు ఇస్తానయ్యా. చెప్పండి అయ్యా అది. నేను ఇక్కడ దిగిపోతున్నాను. వచ్చే హాల్ట్ గుడి దెబ్బ. నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో. అలాగే. గుడి దెబ్బలో కుర్రాడితో మీరు ఎక్కడికి రావాలని చీటీ రాసి పంపిస్తారు. మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి. జాగ్రత్త రోయ్, ఏమైనా తేడా వచ్చిందో?
దొంగ చిలక అని 90 గొప్ప నష్టం వస్తుందని చెప్పావు కదే 91 చూడవే చూడు 92 ఇదేనా నష్టం అంటే ఎదవశిలక అని అన్ని అబద్ధాలే మరీ ఓవర్ అవుతున్నావు ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే 94 ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే 96 అసలు నీకు తిండి పెట్టడమే దండగా 97 నీ అబ్బా ఏ పెట్టమాసు వాడుకో అమ్మేస్తే ఖర్చు తగ్గేది 98 ఈ జామకాయలు బాగా రుచి మరిగావు 99 జాతకమే చూస్తా 100 టాటా మాస్టర్ నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్ నన్ను తిడతావా చావు పో సచ్చినాడా రావుడు అమ్మా సీతమ్మ నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా నేను వెళ్ళి పట్టుకోవాలి అమ్మా నేను వెళ్ళాలమ్మా నాకు పని చేసి పెట్టవు బంగారు తల్లివి కదా ఎవ్వరికి చెప్పకూడదు ఏంటి ఈ విషయం చెప్పు చేస్తాను సీతమ్మ మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అందుకే ఆయన ఇక్కడ దిగిపోయారు అమ్మా నేను వెళ్తానమ్మా నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా బంగారు తల్లి కదూ వస్తానమ్మా రే రాముడు వస్తున్నాను రా రే తప్పైపోయిందిరా రాముడు ఉంటాడు ఆ చిలక వెదవకుడు నేను హెల్ప్ చేయాలట ఏం చేయాలరా ఈ పెళ్ళేంటి లేచిపోవటం ఏంటి నేను రాజీని తీసుకెళ్ళవేంటి ఏదో సినిమా కథలా ఉంది అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు తనకి రాజీ సరిపోదు రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసొస్తుంది తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు స్టూపిడ్ ఫెలో నన్ను చూడ నేనే హెల్ప్ చేయను మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా నచ్చిందనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే ఏమైనా చెయ్యాలరా చిన్న ఏమైనా చెయ్యాలి సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు రా సీత కూర్చో ఏంటమ్మా అలా ఉన్నావు రాముడి కోసమేనా వాడు ఆ ఊర్లో దిగాడమ్మా ఏదో పనుందని ఏమైందమ్మా లేదమ్మా చచా ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగా అసలు ఏమైందిరా ఏం లేదమ్మమ్మ అమ్మ గుర్తుకొచ్చింది అంతే ఈరోజు ఏంటోలా ఉంది చాలా బెంగగా ఉంది అయితే పోనీలే చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుచుకో మీరు చిలకరాముడి తాలూకా అండి ఆయన కనిపించట్లేదండి ఇది ఆయనకి ఇవ్వండి ఈ చీటీలో అడ్రస్ ఉందండి ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి నేను వెళ్తానండి రాజీ నాకు విషయం తెలిసింది బావ కబురు పంపాడా నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను నువ్వు వచ్చేసే టైం లేదు అరగంటే ఉంది లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం ఓకే ఓకే సీత సీత అంతా ఓకేనా సీత నేను ఇలా బావతో ఇది ఓకేనా ఇప్పుడు డౌట్ సిగ్గులేదు నీకు డౌట్ గా ఉందా అదేం లేదు నేను ఓకే డిసైడ్ చేసేసా అయితే ఏంటి ప్రాబ్లం త్వరగా వచ్చే అంతా ఓకేనా ఇప్పుడు కూడా డౌటే మా తల్లికి అరే ఇలాంటి పిల్లతో ఆ హీరో రేపు ప్రజాసేవ చేస్తాడా ఈవిడ చేయనిస్తుందా రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది నువ్వు చెప్పరా చిన్న ఇది కరెక్ట్ మ్యాచా ఆ పిల్లకి లడ్డూ తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్ గా డిసైడ్ చేసుకోలేదు అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా అయినా ఈ హీరో అనాలి బంగారానికి ఇనప ముక్కకి కూడా తేడా తెలీదు మళ్ళీ ఏమన్నా అంటే గాంధీ గారి లెవెల్ ఐడియాలు చిన్న చెప్పరా ఏమైనా హెల్ప్ చేయరా
నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు, తనకి ఇది మంచిది అనిపిస్తుందా? ఏం చేసావురా? ఇప్పుడు నాకు రామ్ ఎక్కడున్నాడో తెలియదు కదా. అమ్మని ఈ ఐడియా నాకు కూడా రాలేదు. ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఎలా? రాముడికి మంచి నువ్వేగా చెప్పావు, నా మట్టి నేను చేశాను. ఉన్నా నువ్వు చూసి. సీత వెళ్దామా? సీత ఇక్కడికే వస్తానన్నాడుగా. ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని. రేపిదో పెద్ద న్యూస్ అయిపోతుంది. సీత ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడు రాజీ, ఇక్కడికే వస్తాడు. రే, నీ కుక్కని తీసుకెళ్లి రామ్ ని వెతికి రారాదా? నాకు టెన్షన్ తప్పుతుంది కదరా. ప్లీజ్ నీ మాట వినాలా? నీకు మంచిగా పని చేయాలా? ముందు వెళ్ళు. నేను రాముడికి మంచిగా పని చేస్తా. ఏ పోరా. ఇక్కడికే రమ్మన్నాడు కదా. చీకటి పడుతోంది సీత. ఇది అసలే నక్సల్స్ ఏరియా అంట. రవీందర్ చెప్పాడు. ఇంతే బావ, ఒక్క పని సరిగ్గా చేయడు. తన మీద డిపెండ్ అయితే ఇంతే. ఒకసారి నా 10th ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని. 10 o'clock ఎగ్జామ్ అయితే 10:30కి దించాడు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఒక్కదాన్నే ఇలా వచ్చినందుకు బాగా బుద్ధి వచ్చింది. చెప్పుతో కొట్టినట్టయింది. నాన్నకు తెలిస్తే చంపేస్తారు. రవీందర్ ఏమంటాడో? రాజీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను. నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు, కానీ ఒక్కసారైనా తనకేదైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్ లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా? అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను సీత. నీకు అర్థం కాదు. నేను ఈ పెళ్లి కొప్పుకుని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత. తను నన్ను దారుణంగా మోసం చేశాడు. నేను ఇంక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను. రాజీ, నేను నీకు మాట చెప్పాలి. అది మీ బావ. గోదావరి, నాన్న వాళ్ళు వస్తున్నారు, త్వరగా పద సీత. సీత, ఒక ఫేవర్ చేయవా? ఈ సంగతి ఎవరికి చెప్పుకో. బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడ్డానికి దిగాం, లాంచ్ వెళ్ళిపోయింది, అంతే. రాజీ, ఇందులో మీ బావ తప్పేం లేదు. సీత ప్లీజ్, బావ సంగతి ఎత్తుకో. రాజీ, మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు, తను చీటీ పంపించాడు. సీత, ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది. ఇలాంటి కన్ఫ్యూజన్ లో నేను బతకలేను సీత. నాకు రవీందర్ కరెక్ట్ ఏమో. ఈ సంగతి మర్చిపో. రాజీ ప్లీజ్ సీత. రాజీ ప్లీజ్. రాజీ, అయ్యో ఓకే. అయ్యో నా తల్లి, ఇంత ప్రమాదం తప్పిందమ్మా. అసలే అడిగి ఏమైంది అసలు? ఏంటమ్మా ఎక్కడ దిగారేంటి? రవీంద్ర వచ్చి అమ్మాయి ఏదైనా అడగకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఏటమ్మా అలా దిగిపోతే ఎలాగ చెప్పు? ఇలా చెప్పకుండా దిగిపోతే ఎలాగమ్మా? మేమంతా కంగారు పడ్డాం. తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి. గోదావరిలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ, అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా, అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే చాలా, ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా, ఏమీ అర్థం కావట్లేదు. అరే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్లు? అసలు
రాఘవా, సీత ఏంటి నిద్ర పట్టడం లేదా? ఏమైందిరా? ఊరుకో. సీత ఏమైందో చెప్పమ్మా. అంతా బాగానే అయింది కదా? అంతా ఓకే అమ్మా, కానీ ఒక యూజ్లెస్ ఫెలో బోట్లో తగిలాడు. ఎంత చెత్తగాడంటే అంత చెత్తగాడు. వాడిని బాగా తన్నాలమ్మా, అంత కోపంగా ఉంది. ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? అది కాదమ్మా, మంచోడే కానీ హార్ట్లెస్ ఫెలో. దొంగ వెదవ, దొంగ రావుడు. అసలు ఏమైందో చెప్పరా? చెప్పమ్మా. అమ్మా అది ఓకే ఓకే, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అదే రాజీ, ఆ రాజేశ్వరికి రవీంద్రతో పెళ్ళైపోయింది కదా, మరి నువ్వెందుకే ఇలా దేవదాసలా అదే పార్వతిలా? ఏమిటి ఇది? నాకేం ప్రాబ్లం లేదు, కానీ కోపం ఉంది, పీకల దాకా కోపం ఉంది. అలా ఎలా ఒప్పుకుంటాడు రాజీతో పెళ్లికి? కనీసం బుద్ధుండాలి కదా. ఆ అమ్మాయి తింగర్దే, కానీ తన ఆలోచించాలి కదా. ఇడియట్ ఫుడ్ ద్రోహి, వాడికి చికెన్ బాక్స్ రావాలి. ఏ ఆ తిట్లాపు. అవునే, నువ్వు ఆ రాజుకి చీటీ పోయిందనో అదేదో ఆ చిన్నగాడు మింగేశాడనో బోటు దిగక ముందే చెప్పుంటే ఆ రాముడి మీద అంత కోపం వచ్చేది కాదు కదా. తనకి రామ్ సూట్ అవడమ్మా, నాకిద్దరూ తెలుసు కదా. అలా నువ్వెలా డిసైడ్ చేస్తావే? ఆయన నీకే రైట్ ఉంది. అతనంటే ఇష్టపడ్డావా? ఇష్టమా? ఎవడిష్టపడతాడమ్మా? సిగ్గు లేకుండా నన్ను చూసి కూడా తన వెంట పడ్డాడు. ఏమోలే, నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అబ్బాయి గురించి ఇన్ని మాటలు మాట్లాడటం నేను వినలేదు. ఈ రామ్ షుడ్ బి సంథింగ్ స్పెషల్. నాన్నకు చెప్పనా? ఏం అక్కర్లేదు, అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళి పడుకో. సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి. ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాల్లో క్షమించేలా. ఇక ఆ విషయం వదిలేసి వెళ్లి హ్యాపీగా పడుకోవే. హలో, తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది. అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుండుంటే నిప్పుల్లో తోసేది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్లి పడుకుంటాను. అయితే లవ్ లాంటిదేది అవలేదన్నమాట. చాలే జోక్ లేకు, 2 రోజుల్లో అంతా హిస్టరీ అయిపోతుంది. పెద్దవ రాముడు, చెత్త రాముడు, డొక్కు రాముడు, వెళ్ళిపోరా. ఇది నెంబర్ 29 అండి? అవును. ఇక్కడ సీత అని సీతామహాలక్ష్మి వాళ్ళ ఇల్లు. మీరెవరు? నా పేరు రామ్, శ్రీరామ్. రాజమండ్రి నుంచి తన కోసం వచ్చాను. ఓ అక్క, దాదా నీకోసం రామ్ వచ్చాడు. రామంటే నువ్వేనా? అవునండి. కూర్చో బాబు. సీత త్వరగా రా. హాయ్ సీత. ఎందుకు వచ్చాను? మన ఫోటోలు, అదే గోదావరిలో దిగిన ఫోటోలు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. అమ్మా, ఇతనే రామ్. తెలుసు, కూర్చొని మాట్లాడొచ్చు కదా.
నమస్కారం అండి. నమస్తే నమస్తే. మా నాన్న రామని చెప్పాను కదా. హలో హలో, పర్వాలేదు కూర్చోవయ్యా. అవి నీకే తీసుకొచ్చాను సీత. రాజీ పెళ్ళైపోయిందా? అమ్మమ్మ ఎలా ఉంది? సూపర్. ఎప్పుడు నీ గురించి అడుగుతా ఉంటుంది. సీత, ఇఫ్ యూ డోంట్ మైండ్ 5 minutes నాతో బయటకు వస్తావా? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అనవసరం రామ్, ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు. జస్ట్ 5 minutes. నేను స్నానం చేయాలి, ఇప్పుడే లేచాను. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు స్నానం చేసి వచ్చాయి, ఓకేనా? బాయ్ మధు. బాయ్. అంత లెవెల్ ఎందుకు సీత? ఏదో నీకోసం వచ్చానని. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు. నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చదివావా? ఓకే బాయ్. సీత, మనం పెళ్లి చేసుకుందామా? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు. ప్లానింగ్ కి నాకు టైం లేదు. ఏమంటావు? ఏమంటాను? చెప్పు తీసి కొడతాను. నా పేరు సీతా మహాలక్ష్మి, డొక్కు మహాలక్ష్మి కాదు. మనసులో రాజ్యం పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు నీ పేరు రామ్ కాదు, కృష్ణుడు అని పెట్టుకోవాలి. నేను పోతున్నాను, నా టైం వేస్ట్ చేయకు. దీనికోసం ఎక్కడి నుంచి వస్తే ఐఎమ్ సారీ. డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్, ఆఫ్టర్ రాజీ కాదు. ఓకే, రాజీ నా మనసులో లేదని నేను నీకు ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా? ఇవి మనసులు నాన్న, మ్యాథ్స్లు సైన్స్లు కాదు ప్రూవ్ చేయడానికి. నేను తనతో పెళ్లికి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది. కరెక్టేనా? నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో, అప్పుడైనా నమ్ముతావా? నమ్ముతాను. ఎగిరి గంతేసి నేను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. కానీ నీకు సీన్ లేదు, పో. సీతా విను. చిన్న మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు. అది బ్లాంక్ చీటీ. ఇష్టం లేనప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? తనకు అక్కడే చెప్పుండొచ్చు కదా. సీత, రాజీ కొంచెం మొండి పిల్ల. పెళ్లికి ఒక్కరోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను, అంతే. యునో 10th క్లాస్ లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు. ఎనీవే, షీల్ బీ హ్యాపీ థింకింగ్ ఐమ్ యూస్లెస్ ఫెలో. అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా. రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని. ఎనీవే, ఫ్యూచర్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండాల్సిన వాళ్ళు కదా. థ్యాంక్ యూ. సో నా వల్ల నీ పెళ్లి చెడిపోలేదు, అంతే కదా? ఇక్కడ కూర్చుందామా? నీకు ఓకేనా? నాకు ఓకే. ఏదైనా స్టార్ హోటల్ కావాలా? భాయ్ సాబ్, 2 చాయ్ और బిస్కెట్. సో వాట్ ఎల్స్? అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఓకేనా? ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా. నువ్వు నన్ను అడిగావు పెళ్లి చేసుకుందా అని. నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు, ఈ కేక్ సాక్షిగా. మళ్ళీ గొడవ చేయవుగా? అసలు చేయను. నేనేమి నిన్ను ఇష్టపడి నీ పెళ్లి చెడగొట్టలేదు, సరేనా? సరే సరే. లైఫ్ లో ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగైరా వగైరా అంటే నువ్వేం చేస్తావు? డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చి చెప్తా. నాకు చెప్పడం తర్వాత, ముందు చెంప చెల్లు అనిపించాలి, సరేనా? సరే అమ్మా. ఇప్పుడు చెప్పు, ఈ చీరలో నేను రాజీ కంటే బెటరా?
చాలదు ఇంకా గట్టిగా చెప్పబోయ్. ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీత. సీత, నీకు తెలుసా నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అవునా? గుడ్ గుడ్, వెరీ గుడ్. ఒకళ్ళు 15,000 ఇస్తానన్నారు, ఇంకొకళ్ళు 20. సైకిల్ దొక్కమంటావా, జాతకం చెప్పమంటావా? సైకిల్ తొక్కుంటూ వెళ్ళి జాతకం చూడు. గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి ఉప్పొంగిపోయింది.